Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject. ఏదైనా సబ్జెక్ట్ నేమ్ చెప్తాను అనుకుంటున్నారా? ఈరోజు ఏ సబ్జెక్ట్ చెప్పట్లేదండి. నా ఫాలోవర్స్తో అంటే లెట్స్ లెర్న్ విత్ రూపా యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్తో అండ్ నా ఛానల్ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళతో అంటే మీతో చాలా విషయాలు చెప్పాలండి. చాలా విషయాలు మీతో ఓపెన్గా షేర్ చేసుకోవాలి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్ మెయిన్ పర్పస్ డిగ్రీ ఎగ్జామ్స్ అండి. డిగ్రీ సబ్జెక్ట్స్ మీరు ఈజీగా నేర్చుకోవడానికి మన ఛానల్లో చాలా సబ్జెక్ట్స్ అంటే స్కిల్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, లేదా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ఎక్స్ప్లెనేషన్ విని మీరు ఎగ్జామ్లో ఓన్గా రాయగలుగుతున్నారు, అది మీరు నాతో చెప్పారు. సో అది మన ఛానల్ మెయిన్ పర్పస్. మన ఛానల్ ద్వారా అడిషనల్ సర్వీస్ ఏంటంటే, నేను ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ సబ్జెక్ట్కి సింపుల్గా నోట్స్ ప్రొవైడ్ చేయడం. ఆ సింపుల్ నోట్స్ నేను ప్రొవైడ్ చేయడానికి నేను ఎంత కష్టపడతానండి. ఎన్ని యూనివర్సిటీ సిలబస్ రిఫర్ చేస్తాను, ఎన్ని మోడల్ పేపర్స్ రిఫర్ చేస్తానో మీకు తెలీదు. సో నేను 24 అవర్స్ ఒక సబ్జెక్ట్ మీద కూర్చొని ఆ సబ్జెక్ట్ సిలబస్ అంతా స్టడీ చేసి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ అది మీకు నోట్స్లో సింపుల్గా ఇవ్వడానికి నేను చాలా వర్క్ చేస్తాను. ఇదే నోట్స్ నేను వర్క్ చేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్కి కూడా నేను ఇస్తాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా ఈజీగా ఉంది మేడం, చాలా ఈజీగా చదువుకోగలుగుతున్నాం మీ నోట్స్లో అని చెప్పి నాకు చాలాసార్లు చెప్పారు. సో ఇదే సర్వీస్ నేను యూట్యూబ్లో ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను నోట్స్ ప్రొవైడ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. బట్ ఇంత వర్క్ చేసి నాకు తెలియని సబ్జెక్ట్ కూడా నేను నేర్చుకొని దాన్ని టైపింగ్ చేయించి 24 అవర్స్ ఈ ఛానల్ మీద వర్క్ చేస్తున్నాను అంటే నేను మీకు అది ఫ్రీగా ఇవ్వలేను కదండి. సో ఈచ్ సబ్జెక్ట్ నోట్స్ పీడిఎఫ్ ఇంత కాస్ట్ అవుతుంది అని నేను మీకు వీడియోలో చెప్తుంటే మీకు నచ్చుతుంటే నాకు వాట్సాప్ చేస్తున్నారు. మీకు వాట్సాప్ ద్వారా పేమెంట్ అయిన తర్వాత నేను నోట్స్ అయితే సెండ్ చేస్తున్నాను. సో ఇది అడిషనల్ సర్వీస్ ఫ్రమ్ అవర్ ఛానల్. మన ఛానల్ ద్వారా ఇంకో సర్వీస్ ఏంటంటే, మన ఛానల్ షార్ట్ వీడియోస్లో ప్రీవియస్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ పేపర్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద 3 సర్వీసెస్ ప్రొవైడెడ్ బై మీ. ఈ 3 వర్క్స్ నేను చేస్తున్నాం వల్ల యూట్యూబ్ నుంచి నాకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ కమెంట్స్ నాకు వస్తూనే ఉంటాయి పాజిటివ్గా. మేడం నోట్స్ తీసుకున్నాము, చాలా హెల్ప్ అయింది, ఎగ్జామ్లో మాకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా నాతో షేర్ చేస్తారు. ప్రతి కమెంట్ చూసినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చేసిన వర్క్ ఇంత బాగా హెల్ప్ అవుతుందా అని చెప్పి నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాను. ఇదంతా బాగానే ఉంటే చాలామంది స్టూడెంట్స్, అంటే చాలామంది కాదు, కొంతమంది ఈ మధ్యన వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కమెంట్స్లో కానీ నోట్స్ ఫ్రీగా ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఆర్డర్స్ చేస్తున్నారు. కొంతమంది టీచర్గా మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా, మనీ ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు. సో ఇంత వర్క్ చేసిన తర్వాత నేను మీకు ఫ్రీగా ఎలా ఇవ్వగలనండి? సో నా హార్డ్ వర్క్కి అక్కడ వాల్యూ ఏముంది? సో నేనైతే మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను. మీకు నోట్స్ కూడా లేదు లేదా నోట్స్ కావాలి అంటేనే వాట్సాప్ చేయండి, మీకు పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వస్తుంది అని చెప్తున్నాను. సో దీంట్లో తప్పేముంది? సో మీకు నచ్చితే, మీకు నీడ్ ఉంటే, మీకు అవసరం అయితే మీరు నాకు అప్రోచ్ అవుతారు. పేమెంట్ చేయగానే మీకు పీడిఎఫ్ వాట్సాప్లోనే వచ్చేస్తుంది. సో ఇది మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ప్రాసెస్. సో దీంట్లో మీరు ఫ్రీగా అడగడానికి ఏమీ లేదండి. బట్ ఎక్కువ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ మీరు ఒకేసారి తీసుకుంటే కనుక ఆబ్వియస్లీ నేను డిస్కౌంట్ అయితే ఇచ్చి ఎంతో కొంత మీకు తగ్గించి నేను ఇవ్వగలను. సో అంతేగాని మీరు నాకు ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అంటే అది నేను చేయలేను. బికాజ్ దట్ ఈజ్ మై హార్డ్ వర్క్. నేను చాలా కష్టపడతాను కాబట్టి దానికి నాకు ప్రతిఫలం ఉండాలి కాబట్టి నేను అది చేస్తున్నాను. అండ్ టీచర్స్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అందులోనూ ప్రైవేట్ టీచర్స్ అంటే ఇంకా చెప్పవసరం లేదండి, గొడ్డు చాకరీ చేయించుకుంటారు అండ్ శాలరీ అయితే చాలా తక్కువ ఇస్తారు. సో ఇందులోంచి బయటపడడానికి నేను ఏదో స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ఈ యూట్యూబ్ ద్వారా నేను ముందుకు వచ్చాను.
బట్ ఇది నాకు కూడా నా ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవ్వాలి కాబట్టి నోట్స్కి నేను ఛార్జ్ చేస్తున్నాను. సో అది కూడా మీకు నచ్చితే తీసుకుంటారు. ఇది కూడా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మీకు కావాలంటే తీసుకుంటారు అంతే, ఇంట్లో బలవంతం ఏం లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా అడగద్దు, ఇది నా మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, మన ఛానల్లో పీడిఎఫ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు అదర్ ఛానల్స్. ఎస్, అది నేను ఒప్పుకుంటానండి. మన ఛానల్లో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. బయట ఛానల్లో 50 ఉంటే ఇక్కడ 80, బయట ఛానల్లో 100 ఉంటే ఇక్కడ 150 అలా ఉంటుంది. సో నేను అది అబ్జర్వ్ చేశాను, అది నేను రెక్టిఫై కూడా చేస్తున్నాను. సో ఇది నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు తగ్గించమని, అండ్ చాలామంది సజెషన్లా కూడా చెప్పారు, మేడం ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది చూసుకోండి, సో వేరే ఛానల్లో ఇలా తగ్గించిస్తున్నారు అని నాకు సజెషన్స్ లాగా చెప్పారు చాలామంది స్టూడెంట్స్. సో వాళ్ళ సజెషన్స్ నేను తీసుకుంటున్నాను. సో ఈ సెమ్ నుంచి, అంటే ఇప్పటివరకు మనకి 4th సెమ్ 2nd సెమ్ అయిపోయింది, ఇప్పటి నుంచి మన ఛానల్లో కాస్ట్ అయితే నేను ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి స్కిల్ పేపర్కి అన్నిటికీ తగ్గించి అప్డేట్ చేస్తున్నాను. సో అది కూడా మీకు తొందరలో వస్తుంది. సో కాస్ట్ విషయంకి వస్తే నేను అది సజెషన్ తీసుకున్నాను, అది రెక్టిఫై కూడా చేసుకున్నాను. అండ్ ఇంకా తగ్గిస్తున్నారు మేడం అదర్ ఛానల్స్లో అంటే మేబీ వాళ్ళు టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ పీడిఎఫ్ చేసి ఇవ్వడము అలాంటివి చేస్తున్నారేమో, బట్ నేనైతే అది చేయనండి. నేను ఓన్గా టైప్ చేసి అది స్టూడెంట్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉందా లేదా చెక్ చేసి అప్పుడు మాత్రమే మీకు నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో యాజ్ యూ నో, నోట్స్తో పాటు మోడల్ పేపరు, ఇఫ్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాను. అండ్ నేను డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, నాకేమీ యాప్ లేదు ప్రస్తుతానికి. సో యాప్ ద్వారా అయితే స్టూడెంట్కి అప్రోచ్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం తక్కువ ఉంటుంది. సో అది మన ఛానల్లో ప్రాబ్లం కాదండి. మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేస్తారు కాబట్టి పీడిఎఫ్ రిలేటెడ్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయొచ్చు. అండ్ క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు నోట్స్ నచ్చితే తీసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్గా పీడిఎఫ్ సెండ్ చేస్తాం కాబట్టి, సో ఆ పీడిఎఫ్ మీరు మీ ఫ్రెండ్స్కి ఈజీగా షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ ఈజీగా తీసుకోవచ్చు. సో వేరే ఛానల్స్లో అలా అవ్వదు, పీడిఎఫ్ బయటికి రాదు, జస్ట్ మీరు పీడిఎఫ్ చూసి చదువుకోవాలి లేదా అందులోది రాసుకొని మీరు చదువుకోవాలి. బట్ ఇక్కడ ఆ డిసడ్వాంటేజ్ ఉండదండి, మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్ అందరికీ పీడిఎఫ్ షేర్ చేసుకోవచ్చు అండ్ ప్రింట్ తీసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పాలి ఈ విషయాన్ని. పీడిఎఫ్ కావాలని నాకు వాట్సాప్ చేస్తున్నారు, 1 minute కూడా ఆగట్లేదండి. 1 minuteలోనే పీడిఎఫ్ మీకు రాలేదు అని చెప్పేసి, పేమెంట్ చేసిన అని చెప్పేసి, ఫేక్ అని చెప్పేసి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐమ్ అ హ్యూమన్ బీయింగ్, నేను ఏ పనిలో ఉన్నానో లేదా ఏ సిచ్యువేషన్లో ఉన్నానో అట్లీస్ట్ ఒక 10 minutes లేదా అట్లీస్ట్ 20 minutes అయినా మీరు వెయిట్ చేయలేకపోతున్నారు. 1 minute చూసేసి పేమెంట్ రాలేదు వెంటనే భయపడిపోయి ఫేక్ అనుకుని నాకు ఇష్టం వచ్చినట్టు కాల్స్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ చేయడం చేస్తున్నారు. అలా చేయొద్దండి, దిస్ ఈజ్ వెరీ జెన్యూన్. మీకు లేట్ అయినా మీకు నేను చెప్తున్నాను 1 hour లేదా 30 minutes లోపలే నీకు నేను రిప్లై ఇస్తాను. 30 minutes లోపలే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది పేమెంట్ అవ్వగానే. సో దీంట్లో ఏ డౌట్ లేదు. అట్లీస్ట్ నాకు 30 minutes టైం ఇవ్వండి, మ్యాక్సిమం మీకు వెంటనే రిప్లై వచ్చేస్తుంది, వెంటనే పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. బట్ అనుకోని సిచ్యువేషన్లో నేను వాట్సాప్ చూడకపోయినా లేదా వేరే పనిలో బిజీగా ఉన్నా లేదా క్లాస్లో ఉన్నా ఆ 30 minutes మీరు కొంచెం వెయిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది నా రిక్వెస్ట్. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను, పీడిఎఫ్స్ ఫ్రీగా అడగద్దు, నేను ఇవ్వలేను ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు నచ్చితేనే మీరు పీడిఎఫ్ తీసుకోండి, బలవంతం లేదు. థర్డ్ థింగ్, మీ సజెషన్స్ తీసుకొని నేను పీడిఎఫ్స్ ప్రైజెస్ అయితే చాలా తగ్గించాను. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, పేమెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ నాకు 30 minutes అయినా టైం ఇవ్వండి, వెంటనే ఫేక్ అనుకోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా నేను ఏమైనా మార్పులు చేయాలా లేదా ఇంకా మీరు నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలా అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ కమింగ్ వీడియోస్లో మీకు ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయాలో అండ్ ఏ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. Definitely I will help you. Until then, keep watching Let's Learn with Rupa.